రూపాయి దాచి పెట్టుకొని పోపు డబ్బాలో పెట్టుకున్నా. కారు తెత్తనే పెళ్ళమానంగానే నీ చేతిలో పెడితే ఏం చేసినావు? ఒక్కరోజు మందని ఎత్తివి నా ఇజ్జలు మొత్తం పోతాను కదా. అమ్మకు కడగబట్టే, మళ్ళకు కడగబట్టే, పుల్లకు కడగబట్టే ఏమా ఇజ్జలు పోయానా? వాళ్ళని పైసలు ఇష్టోళ్ళ మనకు రూపాయి సాయం చేసేవాళ్ళ ఆవిడేందే 100 మాట్లాడారు వాళ్ళు అన్నారని ఇంకా నువ్వు నాతో చెప్తున్నావా? అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. ఇంకా సొంతంగా నా కారే అయినట్టు దాని తలుపు కొట్టి చూపిత్తి, దీని తలుపు కొట్టి చూపిత్తి. ఇప్పుడు ఏంటన్నా కలిసిన కాడ ఏమైనా నీ కారు ఎటువాయని అడుగుతారు. తల ఎత్తుకోలేకపోతాను నేను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కారు ఎటు పోతుంది? ఆనింటికి ఆనికి ఏందని చెప్పు, వేటోళ్ళింటికి. హెచ్చరికలకు అందరు అడుగుడే ఇప్పుడు నన్ను. నువ్వు హెచ్చరిక లెక్క వాళ్ళ ఇంటికి పోయి నేను కారు కొన్నారమ్మా ఎల్లే మంగి ఎల్లే అని, నేను కారు కొన్నారమ్మా ఎల్లే మంగి ఎల్లే అని కారు అయినట్టు మాట్లాడు. నేను కొరకు వచ్చినట్టు కదరా.